హలో అండి అందరికీ. మీలో ఎంతమంది 'విశ్వనాథ్ అండ్ సన్స్' మూవీ చూడలేదో నాకు కమెంట్ చేయండి. చూసిన వాళ్ళు కూడా కమెంట్ చేయండి. అండ్ మీ ఒపీనియన్ కూడా కమెంట్ చేయండి. అయితే ఈరోజు నేను ఈ వీడియో ఎందుకు చేస్తానంటే, నా ఒక ఒపీనియన్ మీతో షేర్ చేసుకుందామని. 'విశ్వనాథ్ అండ్ సన్స్' మూవీ ఒక సూపర్ గుడ్ ఫిలిం అని చెప్పొచ్చు. అంటే చాలా రోజుల తర్వాత లైక్ ఒక న్యాచురల్‌గా ఒక మూవీ చూసిన ఫీలింగ్ కలిగింది. లైక్ నేనైతే 2 టైమ్స్ వాచ్ చేశా ఇన్ థియేటర్స్ ఓన్లీ. యాక్చువల్లీ మూవీలో ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క లైక్ డిజైన్ చేసింది. ఒక్కొక్క క్యారెక్టర్‌ని డిజైన్ చేసింది. 'వెంకీ అట్లూరి' ఎంత బాగా చేశాడంటే ఆ క్యారెక్టర్స్‌కి ప్రాణం పోసాడు. అయితే సూర్య గారిది మాట్లాడాలంటే దిస్ వాస్ ఐ థింక్ చాలా రోజుల తర్వాత లైక్ ఐ థింక్ దిస్ ఈస్ ద ఫస్ట్ మూవీ లైక్ ప్లే బాయ్ లాగా యాక్ట్ చేసిన మూవీ ఇదొక్కటి. బట్ ఆ యాక్టింగ్ అనేది ఆయనకి ఎంత న్యాచురల్‌గా వచ్చేసిందంటే అసలు అసలు మనం ఆలోచించము. అంత న్యాచురల్‌గా చేశారు ఆయన. అండ్ రాధిక గారికొస్తే, రాధిక గారి విషయం కూడా లైక్ ఒక మదర్‌గా ఒక సన్‌ని ఎంత సపోర్ట్ చేయగలదో అంత సపోర్ట్ చేసి తన క్యారెక్టర్ కూడా బ్యూటిఫుల్‌గా ఉందనమాట. అండ్ కమింగ్ టు మమితా బైజు, తన క్యారెక్టర్ అయితే సీరియస్‌లీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎంత బ్యూటిఫుల్ క్యారెక్టర్ అంటే తన యాక్షన్స్ కూడా అంత నేచురల్‌గా బ్లెండ్ అయింది. తనతో పాటి నేచురల్‌గా బ్లెండ్ అయిపోయింది. ఏంటంటే ఒక 20 ఇయర్స్ అమ్మాయి తన యొక్క లైఫ్‌ని అంటే లైక్ మదర్ అండ్ ఫాదర్ లేనప్పుడు తన లైఫ్‌ని ఎలా తను డిజైన్ చేసుకునింది. తన డిజైర్స్‌ని అంటే తన యొక్క గోల్స్‌ని ఎలా రీచ్ అవ్వాలనుకుంది. దానికోసం ఎంత కష్టమైనా పడొచ్చు అని ఒక సైడ్ అయితే, ఇంకొక సైడ్‌కొచ్చేసరికి ఆ లైఫ్ నుంచి ఇంకొక లైఫ్‌కి ఎంటర్ అయిన తర్వాత ఒక మదర్‌హుడ్ తనకేమీ తెలియని ఏజ్ లైక్ మదర్‌హుడ్ అనేది ఇలా ఉంటుందా? అలా ఉంటుందా? అని తెలియని ఏజ్. ఆ ఏజ్ నుంచి లైక్ తను వచ్చిన తర్వాత ఆ మదర్‌హుడ్‌లో తను ఎంత బ్యూటిఫుల్‌గా వాళ్ళకి సపోర్ట్ చేయగలదు. లైక్ హస్బెండ్ అవ్వకపోయినా లైక్ సరగసి చేసింది కాబట్టి తనకి గాని, తన బేబీకి కానీ ఎంత బ్యూటిఫుల్‌గా ఆ కేరింగ్ అనేది ఇవ్వగలిగిందో. సో, ఆ అమ్మాయి ఎక్స్‌ప్రెషన్స్ అయితే నేచురల్‌గా సీరియస్‌లీ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ షీ స్టోల్ ఆల్ ద షో. లైక్ కంప్లీట్ మూవీ వాస్ స్టోలెన్ బై హర్. తన డాన్స్, తన యాక్షన్స్ ఎవ్రీథింగ్ వాస్ రియలీ ఆసమ్. అండ్ వెంకీ అట్లూరి ఆఫ్టర్ 'లక్కీ భాస్కర్' ఆ మూవీ కూడా లైక్ దట్ వాస్ వన్ కైండ్ ఆఫ్ కంప్లీట్ స్టోరీ. అంటే ఈ స్టోరీని లైఫ్‌లో ఎప్పుడు ఎవ్వరు మర్చిపోలేరు. ఈ రియలీ ఆ ఫిలింలో ఒక ఎమోషన్స్ గానీ, ఈ ఈ మూవీలో ఒక ఎమోషన్స్ గానీ, ఒక డిజైర్స్ గానీ, మన గోల్స్ కానీ, లైక్ లైఫ్‌లో మనం చాలా పెద్ద ఎమోషనల్‌గా హర్ట్ అయిన తర్వాత మనల్ని మనం ఎలా బిల్డ్ చేసుకుంటామనే లైక్ కంప్లీట్‌గా చాలా బాగా చూపించాడు. ఐ జస్ట్ రియల్లీ లవ్డ్ ఇట్. మీరు కూడా మూవీని చూసేసొచ్చి నాకు కమెంట్ చేయండి. ఎలా ఉంది ఏంటి అని. ఓకే. బై.